ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఇంతకాలంగా బాబాగారి మీద అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ సచ్చరిత్రలోని జ్ఞానాన్ని వక్రీకరిస్తూ గురుతత్వాన్ని అర్థం చేసుకోలేక లేక అర్థం చేసుకున్నా కావాలని అందులో ఉన్నటువంటి సాధనా మార్గాలని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి వారి వీడియోలకి బాబాగారు నాకు ప్రసాదించినంత మేరకు సమాధానం చెప్తూ వచ్చాను. సరే, అవి వారికి చేరాయా, విమర్శిస్తున్నవారు వాటిని విన్నారా, అర్థం చేసుకున్నారా అని పరిశీలించినప్పుడు వారు విన్నా వినకపోయినా ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా వారి యొక్క దుష్ప్రచారాన్ని కొనసాగించటమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. వారికి అటువంటి స్పష్టమైన ఆదేశాలు ఉండటం కానీ లేదా వారే అటువంటి నిర్ణయంతో బాబాగారి మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారని నాకు అర్థమైంది. కొంతమంది పూర్తిగా దుర్మార్గంగా వారిని ఎలా సంబోధించాలో తెలియదు, కానీ అంటే ఎవరు కూడా వారేని కాదు, సోషల్ మీడియాలో చాలా వరకు అలాగే సంభాషిస్తూ వాదులాడుతూ కొట్లాడుతూ దూషించుకుంటూ వీడియోలు చేస్తూ ఉండటం కూడా నేను గమనించాను. సోషల్ మీడియాలో వారితో ఫైట్ చేయాలి అంటే వారిలాగా ఎంతకైనా దిగజారే గుణమన్నా ఉండాలి, లేదా మానివేయాలి. సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా మాట్లాడేవారికి, ముఖ్యంగా ఈ మతాలకు సంబంధించిన విషయాల్లో మాట్లాడేవారికి సంస్కారము, సభ్యత, బాధ్యత ఇవేమీ లేవు. అవతల వారిని ఎలాగైనా అవమానించాలి, ఓడగొట్టాలి, మనదే పైచే అనిపించుకోవాలని ఒక పైశాచికమైనటువంటి ప్రవృత్తితో అందరూ పనిచేస్తున్నట్టుగా నాకు అర్థమైపోయింది. ఇటువంటి ఈ సోషల్ మీడియా ప్రపంచంలో సాయి భక్తులుగా ఉంటున్న మనం బాబాగారు చూపించినటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి జీవిత పరమార్థాన్ని సాధించే ప్రయత్నంలో రాత్రి పగలు నిమగ్నులమై సాధనలు సలుపుతూ విచారణలు చేస్తూ నవవిధ భక్తుల ఆచరణ చేస్తూ మన జీవితాలని పండించుకోవలసింది ఇటువంటి నికృష్టమైనటువంటి వ్యక్తులతో మనం కూడా పోరాడే పద్ధతుల్లో కనుక ముందుకు వెళ్తే పొరపాటున ఈ ప్రయత్నంలోనే శరీరం కనుక రాలిపోయిందనుకోండి, వచ్చే జన్మలో సచ్చరిత్రలో చెప్పినట్టుగా మనం కూడా అవతల వాళ్ళు పాములుగా మనం కప్పలుగా పుట్టే ప్రమాదాలు కూడా ఉన్నట్టుగా మనం గ్రహించాలి.
మనం గురువుగారి కోసం, గురు సంప్రదాయం కోసం, గురుతత్వాన్ని కాపాడుకోవడం కోసం పోరాడుతున్నా మనకు తెలియకుండానే క్రోధానికి గురి కావడం, ద్వేషానికి గురి కావడం జరిగే ప్రమాదం ఉంది. బాబా దయ వల్ల ఇంతవరకు అటువంటి పరిస్థితి నాకు రాకపోయినా ఒక్కొక్కసారి ఆ పిల్లవాండ్రు మాట్లాడుతున్న మాటలు, ఆ సందర్భంలో వారి హావభావాలు, వారి భాష చూసినప్పుడు ఇంత కింది తరగతి సంస్కారం కలిగిన వ్యక్తులతో ఆధ్యాత్మికంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందిన సమర్థ సద్గురు సాయిబాబా వారి భక్తులమై ఉండి సచ్చరిత్ర ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సాధన చేస్తున్న వారిమై ఉండి ఒక గొప్ప మానసిక స్థితిని, విశ్వమానవ కళ్యాణాన్ని, విశ్వమానవ ప్రేమని, లేదా సర్వ ప్రాణికోటి ప్రేమని సాధించి ఇంద్రియాల బలహీనతలను జయించి కామక్రోధ లోభ మోహ మదమత్సరములనే 6 శత్రువుల్ని అరికట్టి సత్వ రజ తమో గుణాలను కూడా దాటి మనో నిశ్చలత్వం, దాని తర్వాత మనోలయం కూడా సాధించి అక్కడ లభించే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మానందం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి వినియోగించాల్సిన సర్వశక్తుల్ని ఇటువంటి అల్పమైనటువంటి, ఇంకా చెప్పాలంటే దుర్మార్గమైనటువంటి లక్ష్యాలతో పనిచేస్తున్న వారితో మనం పోరాటం అనే పేరుతో మన సమయాన్ని ఎంతో వృధా చేసుకుంటున్నాం అనేది నాకు అనిపిస్తుంది. కాబట్టి సరే, వారి వీడియోలకు మనం కూడా బాబా అనుగ్రహంతో వీడియోలు చేస్తే అవి విని కొంతమంది ఆనందిస్తున్నారు, సంతృప్తి చెందుతున్నారు, వారికి ధీటుగా సమాధానం చెప్తున్నారు, సంతోషం అని అని తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నా, వాళ్ళకి కూడా వాళ్ళ కోసమే ఇంతకాలం నేను వీడియోలు చేసినా ఎందుకు ఇది సరైన పద్ధతి కాదు. సర్వసమర్థుడు అదిగా ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు ఈ విషయంలో చక్కగా. దేశంలో, సమాజంలో అవినీతిపై పోరాడకపోతే ఎట్లా, మనిషి పుట్టినప్పుడు మన కళ్ళెదురుగా దుర్మార్గం జరుగుతుంటే దాన్ని ఆపకపోతే ఎలా, అలా చేయకపోతే మనం మనుషులం ఎలా అనిపించుకుంటాం. కళ్ళెదురుగా జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి కదా. దుర్మార్గంలో ఉన్నవారిని సన్మార్గంలోకి వచ్చేలా మన ప్రయత్నం మనం చేయాలి కదా అని సమర్థించుకుంటున్నటువంటి వారితో ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు. ఈ సమస్తమైన సృష్టిని సృష్టి చేసిన ఆ పరమాత్మ ఉన్నాడు కదా, ఆయనకు తెలియదా? అన్నీ తెలిసినవాడు, ఏమైనా చేయగలిగినవాడు, ఎవరినైనా మార్చగలిగినవాడు ఆయన ఒక్కడే.
మరి ఆయన చూస్తూ ఊరుకుంటే, అలా ఊరుకోవడానికి ఏదో ఒక కారణం ఉందని అర్థం చేసుకోలేక, లేదు లేదు ఆయన నన్ను దానికోసమే పంపించాడు. మనిషిని గదా! నాకు మనసు ఇచ్చాడు గదా! బుద్ధి ఇచ్చాడు గదా! కాబట్టి నేనెందుకు ప్రయత్నం చేయకూడదు? నేనెందుకు దాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదు? అది నా ధర్మం కదా! అనుకుంటూ నీకు నువ్వే అందులో దూరుతున్నావు సుమా! నిజానికి నువ్వెంత ప్రయత్నం చేసినా ఏమీ చేయలేవు. ఆయన సంకల్పించినప్పుడే ఏదైనా సాధించబడుతుంది. కాబట్టి నువ్వు ముందు భగవంతుణ్ణి దర్శనం చేసుకునే ప్రయత్నం చెయ్యి. నీ సమయాన్ని ముందు దానికోసం వెచ్చించు. ఆయన్ని దర్శనం చేసుకుంటే నీకు అంతా అర్థమైపోతుంది. సృష్టి నియమం అంతా అర్థమైపోతుంది. ఎవడు ఎందుకు తప్పు చేస్తున్నాడు, ఎవడు ఎందుకు మంచిగా జీవిస్తున్నాడు, దుర్మార్గంగా జీవించడానికి కారణం ఏంటి, మంచిగా జీవించడానికి కారణం ఏంటి, ఇవన్నీ ఇన్ని జరుగుతుంటే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు, వీటన్నిటికీ నీకు సమాధానం కావాలంటే ముందు నువ్వు ఆయన దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆయన దర్శనం అయితే, అంటే ఆత్మసాక్షాత్కారం అయితే, లేదా ఆత్మజ్ఞానం కలిగితే, లేదా బ్రహ్మజ్ఞానం కలిగితే విషయం అంతా నీకు అర్థమైపోతుంది. వేదాంతులు దీన్ని ఒక మాట అన్నారు, కారణము లేని కార్యము లేదు అన్నాడు. అంటే ఏదైనా ఒక పని జరిగిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఒకడు వెధవలాగా జీవిస్తున్నాడంటే వాడు వెధవలాగా జీవించడానికి వాడి కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు వాడిని అలా నడిపిస్తున్నాయి. ఒకడు మంచిగా జీవిస్తున్నాడు అంటే వాడు చేసిన కర్మలు వాడిని ఎలా మంచిగా జీవించేలా చేస్తున్నాయి. దీన్ని రమణ మహర్షి గారు కూడా అద్భుతంగా చెప్తాడు. విధాత వారి వారి కర్మానుసారంగా వారిని నడిపిస్తూ ఉంటాడు. ఒకడికి ఏదైనా లభించాలి అని విధాత రాసిపెట్టి ఉంటే 100 మంది అడ్డుపడినా అది వాడికి లభించి తీరుతుంది. వాడికి అది అతని రాతలో రాసిపెట్టి లేకపోతే 100 మందితో కలిసి వాడు పోరాడినా అది వాడికి లభించదు. అంటే ఏది ఎప్పుడు ఎవరికి ఎలా లభించాలో అవన్నీ కూడా ముందే నిర్ణయించబడింది అనేది చెప్తారు రమణ మహర్షి గారు. అందుకని ఈ విషయం తెలిసినప్పుడు, ఈ సత్యం తెలిసినప్పుడు మౌనంగా ఉండడమే ఉత్తమం అని ఆయన మౌనాన్ని ఆశ్రయించి మౌనంగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక నాటకం జరుగుతుంది, మనం అందరం కూర్చొని చూస్తున్నాం. ఆ నాటకంలో వాడు మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు, కామెడీ చేసేవాడు ఉంటాడు, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆట పాట ఇవన్నీ ఉంటాయి. సాధారణమైన మనుషులు ప్రతిదానికి స్పందించేస్తుంటారు. కామెడీ సన్నివేశం రాగానే పక్కపక్క నవ్వేస్తారు, ఏడుపు సన్నివేశం రాగానే బొలబొలమని ఏడ్చేస్తారు. దుర్మార్గుణ్ణి ఒక హీరో దండిస్తూ ఉంటే బాగా వీడే కొడుతున్నట్టుగా ఊగిపోతుంటాడు. ఇలా అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతుంటాడు. నిజానికి అది ఒక నాటకం. ఆల్రెడీగా వాళ్ళందరూ అలా చెయ్యాలి అని ముందే నిర్ణయించి రాసుకొని డైరెక్టర్ గారు చెప్పినట్టుగా చేసినటువంటి ఒక నాటకం. మరి అది నిజమనుకొని మనం ఇన్వాల్వ్ అయిపోవట్లే. మరి అలా అవ్వడం అనేది కరెక్టా? అది ఒక నాటకం కాబట్టి నాటకంలాగా చూస్తూ ఉండడం కరెక్టా అంటే నాటకంలాగా చూస్తూ ఉండడమే కరెక్టు. ఇన్వాల్వ్ అవ్వడం అనేది మన మానసిక బలహీనత నిజమనుకోని. అలా ఈ జగత్తంతా కూడా జగన్నాటకం నడుస్తూ ఉంది. ఆల్రెడీగా డిజైన్ చేయబడింది. ఎవరు ఏం చేయాలో, ఎలా చేయాలో దాన్ని చూసి నిజమనుకొని స్పందించే వాళ్ళు స్పందిస్తున్నారు. అదంతా ఒక నాటకంగా భావించినటువంటి మహర్షులు, మహాత్ములు ఆ విషయంలో ఏమీ కలగ చేసుకోకుండా
ఒకవేళ కలగ చేసుకున్నా తమ కళ్ళ ముందు ఏదన్నా అన్యాయం జరుగుతుంటే మానసికంగా వారు అందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక న్యూట్రల్ పర్సన్ లాగా, ఒక జడ్జి లాగా ఇన్వాల్వ్ అవుతారు. అది మనం నేర్చుకోవాలి. అంటే అక్కడ ఆవేశం ఉండదు. శ్రీకృష్ణుడు చూడండి, అన్ని సందర్భాల్లో నవ్వుతూ ఎటువంటి ఆవేశం లేకుండా జరిపించేస్తాడు కార్యక్రమాలన్నీ కూడా. బాబాగారు కూడా అలాగే నడిపించారు కార్యక్రమాలన్నీ, ఎక్కడ ఆవేశపడలా. ఒకవేళ ఎక్కడైనా ఆవేశపడ్డట్టు కనిపించినా అది నటనే తప్ప నిజం కాదు. ఒకవేళ ఎక్కడైనా ఎవరి మీదన్నా ప్రేమ కనపరిచినా అది నటనే తప్ప నిజం కాదు. నిజం ఏంటంటే లోపల అంతరంగాన నిశ్చలమైనటువంటి ఆత్మస్థితిలో, ఆనంద స్థితిలో, జ్ఞానస్థితిలో ఉండేవాడు. అది ఎక్కడ చెదిరేది కాదు. అది సత్యతుల ఆ విషయం కూడా చెప్తారు. కాబట్టి జ్ఞానులు స్పందించే విధానం చాలా నిశ్శబ్దంగా, చాలా మౌనంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని అది నిజం కాదు. నిజంగా దాని మీద ఎందుకు ఆవేశం? అది నిజం కాదని తెలిసి ఆవేశం ఎందుకు? ఆవేదన ఎందుకు? ఎగిరెగిరి పడడం ఎందుకు? నవ్వి గెంతులు చేయడం ఎందుకు? డ్యాన్సులు చేయడం ఎందుకు? దీనికి ఒక కథ కూడా ఉంది. ఒక జ్ఞాని ఆ ఇంట్లో తన కుమారుడు చనిపోయాడంట. అందరూ ఏడుస్తున్నారు. భార్య మరీ గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఆ జ్ఞాని మాత్రం అలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. భార్యకి చిర్రెత్తుకొచ్చింది. అసలు నువ్వు మనిషివేనా? నీకు మనసు లేదా? కన్న కొడుకు చనిపోతే అలా ప్రశాంతంగా కూర్చుంటావా అని పాపం బాధపడుతూ తిడుతుంది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మహారాజుగా గొప్ప రాజ్యానికి పట్టాభిషేక్తుని అయ్యానంట. ఇప్పుడు నేను ఈ రాజ్యానికి రాజునయ్యానని ఆనందించాలా? అలా ఆనందించడం కరెక్టా? అలా ఆనందిస్తే నేను రాజునైపోతానా? మరొక రోజు ఇంకో కల వచ్చింది. ఆ కలలో నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. కల అయిపోయింది. నా వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఆ కలలో నా వాళ్ళందరూ చనిపోయారని ఏడవమంటావా? అంటే ఆత్మజ్ఞానికి, నేను ఆత్మను అని తెలుసుకున్న వారికి ఇదంతా కూడా ఒక కళ. ఎలా ఏర్పడింది ఈ కళ? నేను ఈ దేహాన్ని అనే భావనలోకి వెళ్ళిపోవడం వల్ల ఆత్మ దాని నుంచి స్టార్ట్ అయింది. నేను ఈ దేహాన్ని అని ఆత్మ తనను తాను మర్చిపోయి నేను దేహాన్ని అనుకుంది. ఏమైంది? ఇంక అక్కడి నుంచి ఈ దేహానికి సంబంధించినటువంటి కోరికలు, ఆనందాలు, ఇంద్రియానందాలు, మానసిక ఆనందాలు, బంధాలు, అనుబంధాలు, అలవాట్లు, నేను, నాది ఇంకన్నీ పుట్టుకొచ్చేసాయి. అంటే ఆత్మ నేను దేహాన్ని అనుకోవడమే ఒక పెద్ద కళ. అక్కడి నుంచి కళ స్టార్ట్ అయింది. అందుకని బాబాగారు ఏమంటారు? నేను ఈ దేహాన్ని అనే భావాన్ని తీసేయి, నేను అనే భావాన్ని తీసేయి. నేను అంటే భౌతికంగా అందరూ నేను అంటే నేను ఈ దేహం సాయిదాసు. ఆ నేను అనే దాన్ని తీసేస్తే, ఈ దేహం అనే భావన తీసేస్తే మిగిలేదే ఆత్మ. అది సచ్చిదానంద స్వరూపం. అది నేను ఈ దేహాన్ని అనే భావనలో ఉండటం వల్లనే ఈ ప్రపంచం పుట్టింది. ప్రపంచంతో సంబంధం ఏర్పడింది. ప్రపంచం ఉంది కానీ ప్రపంచంతో సంబంధం ఏర్పడింది. ఇక దాని నుంచి అది ఇంకా అన్నిటికీ స్పందిస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి మహాజ్ఞానులు
ఈ ప్రపంచంలో జరిగే అన్నిటినీ కళగా చూస్తారన్నమాట. దీన్ని మరో కథ కూడా చెప్తుంటారు కదా. ఒక పులి బిడ్డను కని చనిపోయింది. ఆ చిన్న బిడ్డని ఒక మేకల మందని మేకలు కాసుకునేవాడు పాపం ఆ పులిపిల్ల మీద జాలిపడి చిన్నపిల్లగా ఉన్నప్పుడు పులిపిల్లలు, పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు, పంది పిల్లలు అన్నీ బాగుంటాయి, అందంగా ఉంటాయి. కాబట్టి ఆ పిల్లని తీసుకొచ్చి ఆ మేకలతో పాటు పెంచాడు. అది నెమ్మదిగా పెరుగుతూ మేకలాగే తయారైంది. మేకలు మేమే అంటుంటే అవి కూడా మేమే అనింది పులి కూడా. మేకలు భయంతో పరిగెడుతుంటే అది కూడా భయపడుతూ పరిగెట్టడం అలవాటు చేసుకుంది. అంతే కదా, మనం పెరిగే విధానాన్ని బట్టి ఉంటుంది, పెరిగిన చోటుని బట్టి ఉంటుంది. రాజుగారి కుమారుడు కూడా తీసుకెళ్ళి దొంగల మధ్యలో పడేస్తే దొంగ అయిపోతాడు, దొంగలాగా పెరుగుతాడు. దొంగ కొడుకుని తీసుకెళ్ళి రాజమహల్లో పెట్టి అక్కడ రాజుల బిడ్డలతో పెంచితే రాజకుమారులా తయారవుతాడు. సరే, ఇంకా మళ్ళీ వాళ్ళ గుణాలు, జీన్స్ అవి బట్టి కొన్ని చేంజెస్ ఉంటాయి. కానీ మ్యాక్సిమం మాత్రం ఇదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులను బట్టి, చుట్టుపక్కల ఉన్న మనుషులను బట్టి మన వ్యక్తిత్వం తయారవుతుంది. జీన్స్ బట్టి కొన్ని వస్తాయి, అది వేరే విషయం. ఆ విధంగా ఆ పులిపిల్ల కాస్త మేకపిల్లలా మారిపోయింది. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఒకసారి అడవిలోకి ఆ మేకలతో పాటు వెళ్ళినప్పుడు ఒక పులి ఆ మేకల మంద మీద పడింది. దాంతో మేకలన్నీ మే నరుచుకుంటూ భయంతో పరిగెత్తాయి. ఈ పులిపిల్ల కూడా అప్పటికి పెద్దదైంది. అది కూడా మేకలతో పాటు పరిగెడతా ఉంది. అది చూసి పులికి ఆశ్చర్యం వేసింది. అది ఆ పులి పిల్ల వెనకాల పరిగెత్తి దాన్ని పట్టుకొని ఒక బావి దగ్గరికి తీసుకొచ్చింది. ఆ నీళ్ళల్లో ఆ పులి పిల్లనితో మాట్లాడింది. నన్ను చూడు ఒకసారి అని. చూసింది. బహుశా అది ఒక బావి దగ్గర తీసుకెళ్ళి నీళ్ళల్లో కూడా చూపించింది. చూడు, మన ఇద్దరు రూపాలు ఒకే రకంగా ఉన్నాయి కదా అంటుంది పెద్ద పులి. ఆ చిన్న పులి పిల్ల కూడా, అవునే, నేను కూడా నీలాగే ఉన్నాను, నువ్వు నాలాగే ఉన్నావు, మరి నేను ఎందుకు ఇలా పరిగెడుతున్నాను, నీకెందుకు అన్నీ భయపడుతున్నాయి అని అంటే, అదే మరి నువ్వు కూడా నా జాతికి సంబంధించిన దానివే, నువ్వు కూడా నాలాగా పులివే, కానీ ఇంతకాలం నువ్వు మేకలతో పెరిగి మేక అనుకున్నావు, నిన్ను కూడా ఒక మేక అనుకున్నావు నువ్వు, అందుకనే నువ్వు మేకల తయారైపోయావు. కాదు, నువ్వు నాలాంటి పులివి, ఈరోజు నుంచి పులిలా బతుకు అంటే అప్పుడు గాండ్రించి ఆ రోజు నుంచి అది పులిలా బతికిందంట. దీనికి ఏమంటారంటే, గురువు జ్ఞానస్వరూపుడు, శిష్యుడు అజ్ఞాని. ఆ శిష్యుడు నేను ఈ దేహాననే భావంలో ఉండటం వల్ల అన్ని రకాల భయాలకు, బాధలకు గురవుతున్నాడు అజ్ఞానం వల్ల. గురువు శిష్యుడికి జ్ఞానాన్ని బోధించి, నువ్వు ఈ దేహానివి కాదు, ఈ దేహానికి ఆధారంగా ఉన్నటువంటి దివ్య స్వరూపమైన ఆత్మ చైతన్యానివి, నీ స్వరూపం ఆనంద స్వరూపం, నీ లక్షణం జ్ఞానం, అనంతమైన జ్ఞానం, నువ్వు శాశ్వతుడివి, నీకు మరణం లేదు, భయం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, దేహం నేను అనుకోవడం వల్ల నీకు ఈ లక్షణాలను వచ్చాయి అని అతన్ని చైతన్యపరిచి అతని జ్ఞానాన్ని ప్రసాదిస్తే, అతను గురువు చెప్పిన జ్ఞానాన్ని విచారణ చేసి కొన్ని రకాల సాధనలు చేసి చివరికి తన అసలు స్వస్వరూపాన్ని దర్శించుకొని అతను కూడా గురువులాగా దేనికి చెలించని దివ్య ఆనంద స్వరూపుడిగా, ఆత్మస్వరూపుడిగా మారిపోతాడు అని ఒక కథ ఉంది. అలా మనందరం కూడా గురుపాదాలు పట్టుకున్నాం. అటువంటి జ్ఞానాన్ని పొందాలి, నిశ్చలత్వాన్ని పొందాలి.
ఆ నిశ్చలత్వంలోంచి వచ్చే ఆత్మానుభూతిని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆత్మస్వరూపంగా మారిపోవాలి. అది మానవ జీవిత పరమార్థం. ఈ సమస్త ప్రపంచాన్ని ఒక నాటకంగా చూడగలిగిన స్థితి ఒక ఆత్మజ్ఞానం వల్లే కలుగుతుంది, ఆత్మసాక్షాత్కారం వల్లే కలుగుతుంది. దాన్ని పొందిన మహానుభావులు అలా చూశారు. లోకరీత్యా వాళ్ళు కొన్ని సందర్భాల్లో స్పందించిన, ధర్మరక్షణ కోసం వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసినా మానసికంగా వారు ఎప్పుడూ నిశ్చలులై సచ్చిదానంద స్వరూపులుగానే ఉన్నారు. వారి నిజస్థితిని ఎప్పుడు కూడా వాళ్ళు పోగొట్టుకోలేదు. నిజస్థితిలో ఉంటూ లోకరీత్యా ఆచరిస్తూ లోకంలో ధర్మ ప్రతిష్టాపనకు ప్రయత్నం చేసి ఉంటారు. అయితే ముందు రమణ మహర్షి గారు చెప్పినట్టుగా, రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా, బాబా గారు చెప్పినట్టుగా ముందు భగవత్ సాక్షాత్కారం పొందాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి. దానికోసమే మనం సమయాన్ని కేటాయించాలి. మిగతా అన్నీ వృధా. హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ముందు మధ్యలో 10 సార్లు దిగుతూ అక్కడున్న సమస్యలు పరిష్కరించుకుంటూ అక్కడున్న వాటి మీద కొట్లాడుతూ పోతే ప్రయాణం చాలా ఆలస్యం అయిపోతుంది. మన లక్ష్యం హైదరాబాద్ వెళ్ళడం అయితే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. మన లక్ష్యం ఆత్మజ్ఞానం అయితే ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి, బ్రహ్మజ్ఞానం పొందాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలి, గురు సాక్షాత్కారం పొందాలి. అంతవరకు వెనక్కి తిరిగి చూడకూడదు, అంతవరకు ఎటు తల తిప్పకూడదు. అది సాధిస్తే ఈ సమస్త ప్రపంచం కూడా మన అధీనంలోకి వచ్చేస్తుంది. మహాత్ములు ఆ విధంగా దాన్ని సాధించి సమస్త ప్రపంచాన్ని, ప్రకృతిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కనుక రామకృష్ణ పరమహంస గారు అదే చెప్తారు, ముందు లక్ష్యం సాధించు, ముందు భగవత్ సాక్షాత్కారం పొందు. ఆయన సాక్షాత్కారం అయితే విశ్వమంతా నీ అధీనంలోకి వస్తుంది. కొంపదీసి ఆయన నీకు ప్రత్యక్షం అయితే 4 అన్నదాన సత్రాలు, ఇంకో 4 వృద్ధాశ్రమాలు కోరుకుంటావేటి పిచ్చివాడా? ఆయన సాక్షాత్కారం అయితే సమస్త విశ్వం నీ అధీనంలోకి వస్తుంది. కాబట్టి ముందు దానికోసం ప్రయత్నం చేయు అని చెప్తాడు మహానుభావుడు. గొప్ప మెసేజ్. ఎన్ని చెప్పినా కానీ ఇవన్నీ కూడా సత్యం అదే అయినా మన సంస్కారాలు, మన పూర్వజన్మ కర్మల మీద ఆధారపడి మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. దాన్ని పొందటానికి మార్గం తెలిసినా, అదే అత్యున్నతమైందని తెలిసినా నీ సంస్కారాలు, నీ కర్మలు, పూర్వజన్మ కర్మలు ఇవన్నీ కూడా అడ్డుపడుతుంటాయి. జాగ్రత్తగా వాటిని తొలగించుకుంటూ నీ లక్ష్యం వైపు, నీ గమ్యం వైపు నువ్వు ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ బాబా గారి వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారు ఉన్నారు కదా సోదరులు, దుష్ట చతుష్టయంలాగా, దుసట చతుష్ట అదేదో ఘటోజ్గేయుడు వాళ్ళ శిష్యులతో చెప్పించినట్టుగా వాళ్ళ ప్రయత్నాలు ఏం మానరు. బహుశా కోర్టు ఏమన్నా వారిని నోరు మూసుకోమంటే నోరు మూసుకుంటుందేమో. అది బాబా గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. వాళ్ళు వేసే ప్రశ్నలు కూడా వ్యర్థమైన ప్రశ్నలు, అర్థం లేని ప్రశ్నలు, అసహ్యకరమైన ప్రశ్నలు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే చక్కగా పాయసం చేసుకొని తాగుతుంటే వాళ్ళు దాంట్లో ఒక ఉప్పురాయో ఇంకా ఏదన్నా మట్టి మశానం వేసి ఎవరిని పాయసం తాగకుండా చేయాలి అనే సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు. లేకపోతే నిజానికి బాబాగారి భక్తుల వల్ల హిందూ సమాజానికి వచ్చి నష్టమేం లేదు. కేవలం బాబాగారి వైభవాన్ని చూసి వరవలేక, బాబా మందిరాలు అనేకం నిర్మించబడడం చూసి వరవలేక, హిందువులు అనేకులు సాయి భక్తులుగా మారిపోవడం చూసి వరవలేక, మేజర్ పార్ట్ హిందువులందరూ కూడా బాబా మందిరాలకు వెళ్ళి అక్కడే దక్షిణలు సమర్పిస్తుంటే హిందూ దేవాలయాలకు ఆదాయాలు పడిపోతూ ఉంటే చూసి వరవలేక, ఈ ఒక్క కారణంతో ఇంకా అనేకమైన అర్థం లేని, అంటే నిన్న ఏదో వీడియోలు చెప్పాను కదా, సమానంగా నడిస్తే సమానంగా నడుస్తావా అని అంటాడు ఒకడు. పోనీ వెనకాల నడిస్తే నా వెనకాల నడుస్తావా, నేను ముందు వెళ్ళాలా, నేనేమైనా అటెండర్నా అంటాడు. పోనీ ముందు నడిస్తే నువ్వు ముందు నడుస్తావా, నువ్వు ఆఫీసర్వా, నేను అటెండర్నా అంటాడు.
ఇలా ఏం చేసినా తప్పే అంటారు. అలాంటి ఆలోచనలో నుంచి వచ్చిందే బాబా పాదాల దగ్గర దేవతలను పెట్టడం. ఇదంతా ఉట్టిదే, దొంగ మాటలు. బాబాగారి పాదాల దగ్గర ఎవరు పెట్టరు. బాబాగారు ఎక్కడో దూరంగా ఉంటాడు పీఠం మీద. ఇక్కడ ముందు పూజారి గారు తన పూజకు అనుకూలంగా ఉన్న చోట పెట్టుకొని సనాతన దైవాలని, శివుణ్ణి, విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసుకొని పూజ చేస్తూ ఉంటాడు. అంటే మన సనాతన ధర్మం ప్రకారంగా సనాతన దైవాలని ఆరాధన చేస్తూ ఉంటారు. అది మన సనాతన ధర్మాన్ని ఆచరించినట్టు అవుతుంది. కానీ వాళ్ళందరినీ తీసేస్తే బాబా ఒక్కరిని పూజిస్తే అదేమి సనాతన ధర్మం? సనాతన దైవాలను ఆరాధించడం తీసేయడం సనాతన ధర్మ ఆచరణ, సనాతన దైవాలను పెట్టుకొని పూజించడం సనాతన ధర్మ ఆచరణ అంటే ఇది కాదు. జస్ట్ ఊరికే ఏదో రకంగా గొడవ సృష్టించాలి, వాళ్ళని అక్కడి నుంచి తీసివేయాలి అంటే తీసివేయరు. ఎవరు తీసేరు? ఎందుకు తీసేస్తారు? హిందువులం కదా మనం హిందువులం. మన సనాతన దైవాన్ని మనం ఆరాధన చేసుకుంటాం గుళ్ళో పెట్టుకొని. బాబాగారు గురువు, వీళ్ళు దేవతలను పెట్టుకొని పూజ చేస్తాం. హిందూ దేవతలను పూజించవద్దు అనడానికి ఎవరికి అధికారం ఉంటుంది? ముస్లింలైనా హిందూ దేవతలను పూజించుకోవచ్చు వాళ్ళకి ఇష్టం ఉంటే, క్రిస్టియన్ అయినా హిందూ దేవతలను పూజించుకోవచ్చు వాళ్ళకి ఇష్టం ఉంటే. వద్దనడానికి ఎవరికి అధికారం లేదు. ఇక హిందువులు హిందూ దేవతల్ని పెట్టుకొని పూజిస్తుంటే వద్దని అంటే అది చట్టసమ్మతం కాదు, న్యాయసమ్మతం కాదు, ధర్మసమ్మతం, ఏ సమ్మతం కాదు. కేవలం ఒక లిటిగేషన్ పెట్టాలి, ఒక గొడవ సృష్టించాలి, ఆ కారణంతో అడ్డదిడ్డంగా మాట్లాడాలి, ఆ కారణంతో బాబా తత్వాన్ని దెబ్బకొట్టాలి అని దుర్మార్గమైన ఆలోచనలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అలాగే సచ్చరిత్రలో అనేకమైన విషయాలు లేవనెత్తుతూ బాబాని ముస్లిం అని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాబాగారు ముస్లిం ఆకారంలో కనిపించారు, అల్లా మాలిక్ అన్నారు, ఫకీర్ వేషంలో ఉన్నారు. కాబట్టి ముస్లిం అనుకున్న వాళ్ళు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. అనుకొని ఇవ్వండి, తప్పేం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే బాబాని ముస్లిం అనుకున్న వాళ్ళు బాబాను పూజించాల్సిన అవసరం లేదు. కానీ బాబా మా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దత్తాత్రేయుడను, రాముడను, కృష్ణుడను అనుకొని మేము పూజిస్తుంటే వద్దనే అధికారం కూడా ఎవరికి లేదు. ఆయన దత్తాత్రేయుడు అనడానికి కావాల్సిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, రాముడు కృష్ణుడు అనడానికి కావాల్సిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీలాగా అర్థం లేని విమర్శలు కాదు మావి. మహాత్ములు ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి. మహాత్ముల సర్టిఫికెట్లు కాదని చెప్పడానికి ఎవరికి అధికారం ఉంది? మీకేం అధికారం ఉంది? సనాతన ధర్మం మహాత్ములు సూచనల మేరకు నడుస్తుంది. అంతే. ఎవడు పడితే వాడు మాట్లాడితే, ఎవడు పడితే వాడు చెప్తే వింటారా ఏంటి? రోడ్డు మీద పోయేవాడు వచ్చేసి నువ్వు హిందువు కాదు, నువ్వు మనిషివి కాదు అని అంటే వింటారా ఏంటి? కాబట్టి సాధువులు, సత్పురుషులు, సాధన సంపత్తి కలిగిన వాళ్ళు, తపస్సంపన్నులు, కొన్ని గురు గ్రంథాలు బాబా గారిని దత్తాత్రేయుడిగా పేర్కొనడం జరిగింది. వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఉపదేశాల మేరకు, ఆ గ్రంథాల్లో పేర్కొన్న దాని ప్రకారంగా బాబాగారు దత్తాత్రేయ అవతారంగా భావించడం జరిగింది. మందిరాలు నిర్మించుకోవడం జరిగింది, పూజించడం జరిగింది. అలాగే వారు రాముడిగా, కృష్ణుడిగా, దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు. కాబట్టి ఆ విధంగా వారిని భావించుకుంటూ పూజించుకునే అధికారం ప్రతి హిందువుకు ఉంది. కాదనే అధికారం ఎవరికి లేదు. ఆ అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేక వీడియోలు మాత్రమే చేస్తుంటారు అంతే. మనం వారికి కూడా చెప్పాం, బాబా మందిరాలకు రండి, భక్తులను కూర్చోపెడతాం. బాబాగారు ముస్లిం అనడానికి కావాల్సిన మీ దగ్గర ఉన్న ఆధారాలు వారికి చూపించి వారిని ఒప్పించే ప్రయత్నం చేయండి. లేదు బాబా మా సనాతన ధర్మానికి సంబంధించిన దత్తాత్రేయ అవతారం అని, రాముడు కృష్ణుడు అని మేము నిరూపిస్తాం సత్యత ఆధారితంగా. వాళ్ళు సచ్చరిత్రలో కొన్ని పట్టుకొని ముస్లిం అంటారు. మరి అదే సచ్చరిత్రలో బాబాగారు విష్ణు సహస్రనామాన్ని గొప్పగా పోడిన విషయం, రాజారాం మంత్రాన్ని బోధించిన విషయం, రామ విజయాన్ని చదివించుకున్న విషయం, శ్రీరామనవమిని జరిపించిన విషయం, హిందూ దేవాలయాలు బాగు చేసిన విషయం, హిందువుల చేత వారి మత గ్రంథాలని, పవిత్ర గ్రంథాలని నిరంతరం ఉదయం సాయంత్రం పారాయణ చేయించిన విషయం, విగ్రహారాధన చేయించిన విషయం, సనాతన ధర్మం అంగీకరించే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించిన విషయం, కర్మ సిద్ధాంత విషయం, కోకొల్లలుగా ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారి ఆచరణ, వారి భక్తులు నడిపించిన విధానం అవి అసలు పట్టించుకోరు. వాటి గురించి మాట్లాడరు.
మనం మాట్లాడినా వాటి పట్టించుకోరు. కాబట్టి వారు కావాలని గొడవలు చెయ్యాలని చెప్పేసి ఈ మార్గాన్ని ఎంచుకొని వారు ఆ ప్రయత్నం చేస్తున్నారనేది మనకు అర్థమైపోయింది. సరే, వారి మానాన వారిని చేసుకునేయండి కొంతకాలం. ఎంతకాలం చేసుకుంటారో చేసుకునేయండి. అది పరమాత్మ బాబాగారు చూసుకుంటారు. సర్వశక్తిమంతుడు, ఆయన చూసుకుంటాడు. ఇబ్బంది ఏం లేదు. మీరెవరు కంగారు పడకండి. చక్కగా మీ సాధనలు మీరు చేసుకోండి. మీ పారాయణాలు మీరు చేసుకోండి. మీ ఆరాధనలు మీరు చేసుకోండి. మీ ఆరాధనలో వేలు పెట్టే అధికారం, మిమ్మల్ని తప్పు పెట్టే అధికారం భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరినైనా ఎలాగైనా ఆరాధన చేసుకోవచ్చు. ఎవరినైనా ఎలాగైనా ఆరాధన చేసుకోవచ్చు. ఎవరు కూడా దాంట్లో వేలు పెట్టే అధికారం లేదు. ముఖ్యంగా మనం హిందువులం, హిందూ దేవతలను ఆరాధన చేసుకునే అధికారం మనకుంది. దానికి కాదని అధికారం ఎవరికి లేదు. అలాగే బాబా ముస్లిం అనేవాడు వాడి ఇష్టం, అది వాడి అభిప్రాయం. కానీ బాబా ముస్లిం కాదు, ఆయన హిందువు, సనాతన ధర్మానికి సంబంధించిన వాడు, సనాతన దైవం. దానికి కావాల్సిన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారం సేకరించి పెట్టుకోండి. తెలియని వాళ్ళు ఎవడొచ్చి మాట్లాడినా సరే బాబా దత్తాత్రేయ స్వరూపం అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అన్నిటికంటే వారి నోరు మూపించడానికి ఒకే ఒక ఆధారం, ఈ మధ్య బాబా మనకి ఇచ్చిన ఆధారం, భారతదేశ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, బాబా గారు సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషుడు. ఆయన సనాతన ధర్మాన్ని ప్రోత్సహించాడు, వ్యాపింపజేశాడు, ప్రచారం చేశాడు, భక్తులు నడిపించాడని చెప్పాడు. ఆ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడొచ్చి మాట్లాడినా వారి పేరు చెప్పి వారి నోరు మూపించే ప్రయత్నం చేయండి. ఎవరి మాటలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎవరి ప్రమేయం అంగీకరించాల్సిన అవసరం లేదు. వారికి ఇష్టమైన దైవాన్ని వారు ఆరాధన చేసుకోవచ్చు, మనకిష్టం దైవాన్ని మనం ఆరాధన చేసుకోవచ్చు. ముఖ్యంగా బాబా గారిని మనం సద్గురుగా భావించుకుంటున్నాం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించుకోమని, పూజించుకోమని సనాతన ధర్మమే చెప్పింది. కాబట్టి బాబా గారిని బ్రహ్మగా, విష్ణుగా, శివుడిగా ఆరాధించుకునే అధికారం సనాతన ధర్మమే ఇచ్చింది. ఈ విధంగా కూడా వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పి వారు నోరు మూపించండి. వాళ్ళు ఏం చేసినా ఆ వీడియోలు చేసుకుంటూ అలా బతికేస్తారు. వారు చేసే వీడియోలు చూసి బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పి వారిని పొగిడి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. దాని ద్వారా వాళ్ళకు కొంత ఆదాయం వస్తుంది. వాళ్ళు అలా జీవనం సాగిస్తుంటారు, పొట్ట పోషించుకుంటుంటారు బాబా పేరు చెప్పి. కాబట్టి మనం బాబా భక్తులం, మనం బాధపడాల్సిన అవసరం లేదు. కోటాను కోట్ల మంది సాయి భక్తులు ఉన్నారు సమాజంలో. ఎంతో పలుకుబడి కలిగిన వాళ్ళు, శక్తివంతులు, జ్ఞానులు, మేధావులు, విద్యావేత్తలు, అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో వీళ్ళందరి పిల్ల చేష్టలుగా పట్టించుకోకుండా వదిలేశారు. వాళ్ళు ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళందరూ కూడా బాబా తరఫున మాట్లాడడానికి ముందుకొస్తారు. జరగవలసిన కార్యక్రమాన్ని కాగల కార్యం గంధర్వులే నిర్వర్తించినట్టుగా బాబాగారు నిర్వర్తించుకుంటారు. కాబట్టి హ్యాపీగా, ధైర్యంగా, సంతోషంగా ఇంతకుముందులాగా మనందరం బాబా భక్తిలో ప్రయాణం చేద్దాం, బాబా ఆరాధనలో ప్రయాణం చేద్దాం, ఆనందిద్దాం. ఈ చెత్తా చెదారం అంతా కొంతకాలం మర్చిపోదాం, వీలైతే పూర్తిగా మర్చిపోదాం. చూసాం, గత 10 సంవత్సరాలుగా చూసాం, గత 2 నెలలుగా చూసాం, ఏమీ లేదు. ఎంతసేపు పాడింది పాడరా పాసుపల్ల దాసరని నోటికొచ్చినట్టుగా బూతులు మాట్లాడేసి అదే జ్ఞానం అనుకునేటువంటి సంస్కారం వంతులు వారు. కాబట్టి వాళ్ళతో మనకు అనవసరం. మనం సాయి భక్తులుగా బాబా మనకు నేర్పించిన శాంతం, సహనం, విశ్వాసం, ప్రేమ, సమభావం, కులమతాలకు అతీతమైనటువంటి ప్రేమతత్వం, సర్వప్రాణికోటి ప్రేమ, సేవ, ఇవే మన లక్ష్యాలుగా ముందుకు సాగుదాం. ఇక రేపటి నుంచి వారికి సంబంధించిన వీడియోలు కూడా నాకెవరు పంపవాకండి. నేను కూడా వారికి సంబంధించిన వీడియోలు ఏవి చూడకుండా
స్వచ్ఛమైన, నిర్మలమైన, పవిత్రమైన సాయి భక్తులుగా జీవించే ప్రయత్నం చేద్దాం. మన జీవితాలను చరితార్థం చేసుకుందాం. ఎందుకు ఈ చెత్త, ఎందుకు మనకు? ఆ చెత్త వాళ్ళకే వదిలేద్దాం. అందుకని రేపటి నుంచి నేను ఇంకా వీడియోలు చేయకూడదు అనుకుంటున్నాను. బహుశా ఈరోజు గురువారం అనుకుంటా, నాకు వారం కూడా పెద్దగా తెలియదు. అన్ని వారాలు అన్ని రోజులు ఒకటే. బాబాయ్ గారు ఈరోజు ఇలా చెప్పిస్తున్నారు అనుకుంటున్నాను. కాబట్టి రేపటి నుంచి అందరూ ప్రశాంతంగా మీ గురు సేవలో జీవించండి. ఈ చెత్తను మర్చిపోండి. ఓకేనా? అందరూ హ్యాపీగా ఉండండి. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్.